ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్లో 8,000 రన్స్ మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే విరాట్ కోహ్లీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో 24 బాల్స్లో ఒక 6, 3 4ల సాయంతో 33 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 29 రన్స్ వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ 8,000 రన్స్ మైలురాయిని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 4,000, 5,500, 6,000, 6,500, 7,000, 7,500, 8,000 రన్స్ మైలురాళ్లను అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్గా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లీ తర్వాత మరే బ్యాటర్ కూడా కనీసం 7,000 రన్స్ చేయలేదు. ఈ సీజన్లో ఇప్పటికే 700 రన్స్ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ 2016 సీజన్లో విరాట్ కోహ్లీ పేరిటే ఉన్న 973 రన్స్ రికార్డును అధిగమించే దిశగా సాగిపోతున్నాడు. ఐపీఎల్ కెరీర్ లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 8 సెంచరీలు నమోదు చేశాడు. 2008 ఏప్రిల్ 18న కేకేఆర్తో జరిగిన మ్యాచ్తో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ చిన్నస్వామి స్టేడియంలోనే 3,000+ రన్స్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.